ఎవ్రీవన్, నేనైతే నా కోసం అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ముందు వీడియోలో అయితే స్పాంజ్ అయితే ప్రిపేర్ చేశాను కదా, దానికోసం అయితే క్రీమ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా బీటర్ అయితే చాలా రోజులు అవుతుంది నేను ఈ బీటర్ తీసుకొని, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఈ బీటర్ వచ్చేసి 300 వాట్స్ అయితే తీసుకున్నాను. ఐబెల్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ విపింగ్ క్రీమ్ని అయితే బీట్ చేయడానికి కొంతమందికి రాదని చెప్తారు. అయితే చాలా మంది తక్కువ సేపు బీట్ చేసి అయితే ఇంకా క్రీమ్ అయిపోయిందని అనుకుంటారు. స్టిఫ్గా ఉండడానికి, ఇట్లా స్టాండర్డ్గా ఉండడానికి అయితే మనం ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. కింద పడకుండా, మన బౌల్ తిరిగేసిన కూడా కింద పడకుండా ఉంటే మనం పర్ఫెక్ట్గా బీట్ చేసినట్టు అయిపోతుంది. ఇంకా చూడండి, నాకైతే ఫినిషింగ్ అయితే అంత కరెక్ట్గా రాలేదు. ఇంకా ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోనైతే లైన్స్ అయితే ఇలా గీసుకున్నాను. నా దగ్గర టర్నింగ్ టేబుల్ కూడా లేదు. ఇంకా నేనైతే కొన్ని అయితే కొనుక్కోవాల్సి ఉంది. ఇంకా మంచిగా ఫినిషింగ్ అయితే కరెక్ట్గా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. డిజైన్ చేయడానికి కానీ ఫినిషింగ్ అయితే అంత కరెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫినిషింగ్ చేయడానికి ఆ టూల్స్ అయితే ఉంటే నాకైతే ఇంకా బాగా వస్తుందేమో అనిపించింది కేక్. ఇంకా డిజైన్స్ కూడా నేను పూర్తిగా నేర్చుకోవాలి. మన చేతులతో మనం ఇంట్లో కేక్ తయారు చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సర్లే, కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.